ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి. ఐపీఎల్ టికెట్ల పేరిట సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు నేరగాళ్లు. టికెట్లు అమ్ముతామంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అంతేకాకుండా క్యూఆర్ కోడ్స్ పంపి డబ్బులు వసూలు చేస్తున్నారు. డిస్కౌంట్ కూడా ఇస్తామంటూ ఘరానా మోసాలకు తెరతీస్తున్నారు. ఉప్పల్ స్టేడియం వేదికగా ఏప్రిల్ 5న హైదరాబాద్ వర్సెస్ చెన్నై కింగ్స్ క్రికెట్ మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్ కి సంబంధించి టికెట్లు అన్ని అమ్ముడుపోయాయి. దీంతో టికెట్ల విక్రయాలను పేటీఎం నిలిపివేసింది. ఐపీఎల్ టికెట్ల పేరిట సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు నేరగాళ్లు. ఇప్పటికే ఐపీఎల్ మ్యాచ్ కి సంబంధించి టికెట్లన్నీ అమ్ముడు పోయినప్పటికీ కూడా క్యూఆర్ కోడ్లు పంపిస్తూ సోషల్ మీడియాలో ఐపీఎల్ టికెట్లంటూ వారు అమ్మకాలు చేపడుతున్నారు. ఈ విధంగా డబ్బులు వసూలు చేస్తున్నారు కేటుగాళ్లు. అంతేకాకుండా క్యూఆర్ కోడ్స్ కూడా పంపిస్తున్నారు. ఆ క్యూఆర్ కోడ్స్ ద్వారా డబ్బులు పంపించిన వాళ్ళు వారి డబ్బుల్ని పోగొట్టుకుంటున్నట్టు లేట్గా గుర్తిస్తున్నారు. ఇప్పటికే టికెట్లన్నీ కూడా అమ్ముడుపోయాయి. మరోవైపు హైదరాబాద్ లో మ్యాచ్ జరగబోతోంది. ఏప్రిల్ 5న హైదరాబాద్ వర్సెస్ చెన్నై కింగ్స్ క్రికెట్ మ్యాచ్ ఉండబోతోంది. ఈ నేపథ్యంలోనే సైబర్ మోసానికి తెగబడ్డారు వారంతా. మరింత అదనపు సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, దేశవ్యాప్తంగా ఐపీఎల్ సందడి నెలకొంది. ఇక హైదరాబాద్ లో జరిగేటువంటి మ్యాచ్ కి ఆ క్రేజ్ అంతా ఇంత కాదు. గతంలో చూసినటువంటి మ్యాచ్ ఏదైతే ఉందో హైదరాబాద్ సన్ రైజర్స్ వర్సెస్ ముంబై మ్యాచ్ ఎంత హఠాసంగా జరిగిందో అంతకు మించి ఏప్రిల్ 5వ తారీఖున చెన్నై వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్ ఉండబోతుంది. అయితే చెన్నై వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్ ని తిలకించడానికి పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఎంతగానో ఆసక్తిగా క్రేజీగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే టికెట్స్ మొత్తం కూడా ఆన్లైన్ లో పెట్టిన ఒక గంట లోపే టికెట్స్ మొత్తం కూడా పూర్తిగా అన్ని సోల్డ్ అవుట్ కావడం జరిగింది. అయితే టికెట్స్ దొరకని వంటి అభిమానులు మొత్తం కూడా పూర్తిగా నిరాశ చెందుతున్నారు. ఎప్పటికైనా ఎంత రేట్ అయినా వెచ్చించి ఖచ్చితంగా టికెట్స్ కొనుక్కోవాలనే ఆశతోని కొన్ని వెబ్సైట్లను సంప్రదిస్తున్నారు. కొన్ని ఇదే అనుసుగా చేసుకున్నటువంటి కొంతమంది సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు కొన్ని ప్రత్యేక పేజీలను ఏర్పాటు చేసి హైదరాబాద్ ఏప్రిల్ 5వ తారీఖున జరిగేటువంటి మ్యాచ్ కి హైదరాబాద్ సన్ రైజర్స్ వర్సెస్ చెన్నై మ్యాచ్ కి తమ దగ్గర టికెట్స్ ఉన్నాయి. 3,500 రూపాయల టికెట్ ని 2 టికెట్స్ కి డిస్కౌంట్ సైతం ఇస్తాము. ఒక క్యూఆర్ కోడ్ ని పంపిస్తే దానికి డబ్బులు సెండ్ చేస్తే వెంటనే తమ అడ్రస్ కి టికెట్స్ పంపిస్తామంటూ కూడా సైబర్ కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. దాన్ని నమ్మి క్రికెట్ అభిమానులు దాన్ని నమ్మి వెంటనే క్యూఆర్ కోడ్ కు వారు పంపించినటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వెంటనే వారికి డబ్బులు పంపించడం, ఆ తర్వాత వారి దగ్గర నుంచి ఎలాంటి రెస్పాండ్ రాకపోవడంతో తాము మోసపోయామంటూ కూడా పోలీసుల ఎదుట బారులు తీస్తున్నటువంటి పరిస్థితి మాత్రం చూడొచ్చు. మొత్తం మీద ఇప్పటికే పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎక్కడ కూడా టికెట్స్ ఆన్లైన్ లో ఇప్పటికే టికెట్స్ అన్ని కంప్లీట్ గా సోల్డ్ అవుట్ కావడం జరిగింది. కాబట్టి సైబర్ నేరగాళ్లు పెట్టేటువంటి వెబ్సైట్ నమ్మొద్దు. సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఇందులో పెట్టేటువంటి మెసేజెస్ ని ఎవరు కూడా క్రికెట్ అభిమానులు నమ్మొద్దంటూ కూడా ఇప్పటికే పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నప్పుడు కూడా క్రికెట్ అభిమానులు మాత్రం తమకు టికెట్ వస్తుందనేటువంటి ఒక నమ్మకంతో ఒక ఆశతో మాత్రం టికెట్స్ ను కొనుగోలు చేసేందుకు ఎంతైనా వెచ్చించడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. దీన్ని ఆసరాగా చేసుకున్నటువంటి సైబర్ కేటుగాళ్లు మాత్రం వాళ్ళని మోసాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే చాలా కేసులు కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ ఏప్రిల్ 5వ తారీఖున జరిగినటువంటి మ్యాచ్ కి మొత్తం కూడా టికెట్స్ అన్ని కూడా ఇప్పటికే పూర్తిగా సోల్డ్ అవుట్ కావడం జరిగింది. ఎక్కడ కూడా ఆన్లైన్ లో ఎక్కడ ఏ ఒక్క టికెట్స్ కూడా లేదు. మొత్తం కూడా అమ్మిపోయినట్టు ఇప్పటికే పేటీఎం వర్గాలు కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే సైబర్ నేరగాళ్లు ఒక ఫేక్ టికెట్స్ ని క్రియేట్ చేసి ఫేక్ వెబ్సైట్స్ లో, ఫేక్ సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్ లో, అదేవిధంగా ఫేస్బుక్ లో, మొత్తం కూడా ట్విట్టర్ లో ఈ యొక్క ఫేక్ టికెట్స్ ని ఫేక్ పేజీలను తయారు చేసి క్యూఆర్ కోడ్లు స్కాన్ చేస్తే డబ్బులు పంపిస్తే తమకు టికెట్లు ఇస్తామంటూ కూడా నమ్మించి మోసాలకు పాల్పడుతున్నారు. దీంతో పోలీసులు తస్మాత్ జాగ్రత్త, ఐపీఎల్ టికెట్స్ కొనుగోలు చేసేవారంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎంతమంది ఈ విధంగా మోసపోయి ఉండొచ్చు అని తెలుస్తోంది?
ఎస్, ఇప్పటికైతే అధికారికంగా మనకు ఎంతమంది దీనికి ఈ బారిన పడ్డారనేది మాత్రం చెప్పలేదు. అయితే చాలా వరకు ఈ యొక్క ఆన్లైన్ లో ప్రత్యేక పేజీలను ఏర్పాటు చేసి అమ్ముతున్నటువంటి వారి దగ్గర నుంచి కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎందుకంటే 10,000 20,000 టికెట్స్ పోగొట్టుకున్న వాళ్ళు మళ్ళీ బయటకు వస్తే ఎక్కడ తాము పరువు పోతుందనే కొంత భయంతో మాత్రం వారు బయటికి రాకుండా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కొంతమంది మాత్రం పోలీసులకు సమాచారం అందించారు, మిగిలినటువంటి వారు మాత్రం బయటికి రాలేదు. ఎందుకంటే తాము చేసింది తప్పు, ఎందుకంటే ఆన్లైన్ లో టికెట్ ఇస్తామని, అదే సోషల్ మీడియాలో టికెట్ ఇస్తామని నమ్మి మోసపోయామని బయటకు వస్తే తమ పరువు ఎక్కడ పోతుందనే దాంతో మాత్రం బయటకు ఎవరు కూడా రావడం లేదు. ప్రస్తుతం అయితే దీనిపై మాత్రం పోలీసులు ఒకటే సూచిస్తున్నారు, ఆన్లైన్ లో పేజీల్లో ప్రత్యేక పేజీల్లో పెట్టినటువంటి పోస్టులను ఎవరు కూడా నమ్మడానికి వీల్లేదు. ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు ఇస్తామని మోసపోవడం తస్మాత్ జాగ్రత్త అంటూ మాత్రం ఇప్పటికే క్రికెట్ అభిమానులకు పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి మొత్తం కనబడుతుంది. ఎవరైనా ఈ విధంగా టికెట్స్ ని కొనుగోలు చేస్తామంటే ఎవరైనా తమకు సమాచారం వస్తే వెంటనే తమకు సమాచారం అందించాలంటూ కూడా పోలీసులు సూచిస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. సుమిత్ర, థ్యాంక్ యూ.